చెల్లెలు అన్నదమ్ములు అందరూ నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా విందాం. చదవబడిన మాటలో మనకి వినబడుతున్న కనబడుతున్న ఒక మంచి మాట ఏమిటంటే, యేసు ప్రభువారు చెప్తున్నారు తనతో ఉన్న సైన్యానికి, శిష్యరికానికి ఏమని చెప్తున్నారంటే, ఒరే బిడ్డలారా వినండి జాగ్రత్తగా, మీరు పులిసిన పిండి విషయములో జాగ్రత్తగా ఉండండి. సంగమా బిడ్డలారా, నీ క్షేమం కోరిన దేవుడు, నీ మంచి కోరుకున్న దేవుడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో జాగ్రత్తను పాటించాలి, ముమ్మాటికి సందేహమే లేదు. పులిసిన పిండి విషయములో. ఏ విషయంలోనంటే, రెండవది గత రాత్రి చెప్పాను, పులిసిన పిండి ఏది కూడా నీ యొద్ద ఉండకూడదు. పులిసిన పిండి ఏది కూడా నీవు తినకూడదు. నాలుగవది, పులిసిన పిండితో యెహోవాకు నైవేద్యము అర్పించకూడదు. చేతులతో కలిసి చెప్పాలి. ఏమిటి పులిసిన పిండిలో ఉన్న విశిష్టత? పులిసిన పిండిని ఎందుకు పోల్చాడు? గత రాత్రి చదివాం కొరింథీ పత్రికలో, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి, ఏ పిండి అంట? ఇదే పిండి, ముద్ద. అటు తిరిగి, ముద్ద పెద్దగా ఉందా, పిండి పెద్దగా ఉందా? మీరందరూ చెప్పాలి. ముద్ద పెద్దగా ఉందా, పులిసిన పిండి పెద్దగా ఉందా? పులిసిన పిండి కొంచెమైనను ఆ ముద్దలో ప్రవేశిస్తే ముద్దంతా ఏమవుతుంది? ఇప్పుడు పులిసిన స్వభావమే. దేవుని వాక్యం అంటుంది, ఎదుగుతున్న నీ ఆత్మీయ జీవితంలో నీ క్షేమం గురించి చెప్తున్నాడు, బిడ్డ, నీవు ఆయనకు సమానముగా ఎదగాలి. ఆమేన్. నీవు ఆయన ఎదుట నిలబడాలి. నిలబడుతున్న నీలో చేదైన వేరు ఏది కూడా మొలవకూడదు. గత రాత్రి విన్న వాక్యం. ఈ పగటి వేళ మరొక మారు అదే మాటలను ఉద్దేశించి ప్రభు చెప్తున్న ఒక మంచి మాట ఏమిటంటే, ఈ పులిసిన పిండిని దేనికి పోల్చాడు ఆయన? సద్దుకయ్యలు అనే పులిసిన పిండి. ఎవరి సద్దుకయ్యలు అంటే, సద్దుకయ్యలు అనగా రెండు స్వభావాలు కలిగిన వారు. వీరు రెండు నాలుకలు కలిగిన వారు. ఇక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడేది. ఇది చాలా ప్రమాదకరం.